ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా మాట్లాడే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. తనకు అనిపించింది ముక్కుసూటిగా చెప్పడం ఆయన స్టైల్. అంతేకాదు, తనకు ఏం చేయాలి అనిపిస్తే అదే చేస్తాడు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకునే మనిషి కాదు. అందుకే చాలా మంది హీరోలు లిక్కర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నా కూడా బయటకి చెప్పుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ బాలయ్య మాత్రం అలా కాదు. ఆ లిక్కర్కే ఈయన బ్రాండ్ అయ్యాడు. ఈ జనరేషన్ లో చాలా మందికి లిక్కర్ బ్రాండ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే ఒక్క బ్రాండ్ మాత్రం కేవలం బాలయ్య వల్లే పాపులర్ అయిందనడంలో అతిశయోక్తి లేదు. అదేంటో ప్రత్యేకంగా చెప్పాలా? మీరు ఊహించిందే కరెక్ట్. ఇట్స్ మ్యాన్షన్ హౌస్. ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఈ లిక్కర్ బ్రాండ్ ఎంత పాపులర్ కావడానికి బాలకృష్ణ ప్రధానమైన కారణం. ఇది ఆయన బ్రాండ్ అని గర్వంగా చెప్పుకుంటారు అభిమానులు కూడా. తాను తాగుతానని చెప్పడానికి బాలయ్య కూడా అస్సలు మొహమాట పడడు. ఉన్నది ఉన్నట్లు కుల్లం మాట్లాడతారు. అంతవరకు ఎందుకు, ఆహాలో తాను చేసిన అన్స్టాపబుల్ టాక్ షోకు మ్యాన్షన్ హౌస్ డ్రింక్ అఫీషియల్ పార్ట్నర్. దాన్ని ఆ స్థాయిలో ప్రమోట్ చేశాడు ఈయన. తాజాగా ఆ కంపెనీ ఇప్పుడు బాలకృష్ణనే తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంది. తాజాగా మ్యాన్షన్ హౌస్ యాడ్ లో నటించాడు బాలయ్య. లెజెండ్ లోని వన్స్ ఐ స్టెప్ ఇన్ అంటూ పవర్ఫుల్ డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ ఇవ్వడం ఈ యాడ్ లో చూడవచ్చు. ఈ ప్రోమోను తమ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన మ్యాన్షన్ హౌస్ ఒక ప్రాచీన తాళం చెవి, ఒక అద్భుతమైన సింహాసనం మరియు అపారమైన శక్తితో కూడిన ఒక లెజెండ్. భారీ స్థాయిలో ఏదో రాబోతుంది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఈసారి స్వాగతం మామూలుగా ఉండదు. సినిమాటిక్ విస్ఫోటనానికి సిద్ధంగా ఉండండి. అది ఎన్బీకే అభిమాన గృహానికి దారితీస్తుంది అంటూ భారీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ యాడ్ బాలయ్య అభిమానులు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ పద్మభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు తీసుకున్న తర్వాత ఒక లిక్కర్ బ్రాండ్ ప్రమోట్ చేయడం అంత సమంజసంగా లేదు అంటున్నారు కొంతమంది. పైగా ఆయన ఎమ్మెల్యే కూడా. 2 బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో ఉండి ఇలా లిక్కర్ తాగమని ఎంకరేజ్ చేయడం ఏంటి అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దీనికి కౌంటర్స్ కూడా బాగానే పడుతున్నాయి. ఒక్క బాలయ్య మాత్రమే కాదు, చాలా మంది హీరోలు లిక్కర్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని ఎవరూ ఏమీ అనరు, కానీ బాలయ్యని మాత్రం ఎందుకు అంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ఇక్కడ పద్మభూషణ్ అనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు ఉంది కాబట్టి అలా చేయడం తప్పు అని వాదిస్తున్నారు కొందరు. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి.